ఐవీఎఫ్ వల్ల పుట్టిన పిల్లల్ని ఏమన్నా ఐడెంటిఫై చేయగలవా? Physically, the answer is no. డాక్టర్ గారు, మీరు ఫస్ట్ 1997 ఆ టెస్ట్ ట్యూబ్ బేబీస్కి వాళ్ళు హవర్ దే అండ్ హౌ ఇస్ దేర్ హెల్త్? They are fine అండి. వీళ్ళ బిహేవియర్ అవి ఎలా ఉంటాయి డాక్టర్? Absolutely normal. ఎట్ కృష్ణ ఐవీఎఫ్, డూ యూ హ్యావ్ ఎనీ కౌన్సిలర్స్ టు హ్యాండిల్ సచ్ కేసెస్? Failure అయినప్పుడు they expect the leader to talk. స్టాటిస్టిక్స్ చూస్తే ఐవీఎఫ్ పిల్లలు ఎక్కువ అవుతున్నారు ఇటీవల కాలంలో. అయితే చాలా ఈ సిచ్యువేషన్లో ఒక డౌట్, ఒక కామన్ మ్యాన్కి ఉండే డౌట్, ఐవీఎఫ్ వల్ల పుట్టిన పిల్లల్ని ఏమన్నా ఐడెంటిఫై చేయగలవా? వాళ్ళల్లో ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్? Physically, the answer is no. Medically, అయిపోతుందంటే we have to take into associated confounding factors చూసుకోవాలి. ఏజ్ ఆఫ్ ద మదర్, 25 years దగ్గర చైల్డ్ పుట్టిన బేబీ హెల్త్, 38 years దగ్గర మదర్కి చైల్డ్ పుట్టిన హెల్త్ మే నాట్ బి ద సేమ్. సిమిలర్లీ పెటర్నల్ ఏజ్, 30 years మేల్ పుట్టిన చైల్డ్ మేల్కి 50 years మేల్కి ఉన్న చైల్డ్కి లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో మనం ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మాలిటీస్ అనుకునే ముందు ఏజ్ అట్ విచ్ ఆ పేరెంట్స్కి పిల్లలు ఎప్పుడు పుట్టారని ఫస్ట్ కన్సిడరేషన్కి తీసుకోవాలి. సో అది డెఫినెట్గా ఐవీఎఫ్ అని కాకపోయినా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్. సెకండ్ థింగ్ ఇస్ యాజ్ ఏజ్ గోస్ అప్ మదర్కి డయాబెటీస్ రావచ్చు, ఫాదర్కి డయాబెటీస్ రావచ్చు, మదర్కి హైపర్ టెన్షన్ రావచ్చు, ఫాదర్కి ఒబేసిటీ హైపర్ టెన్షన్ ఉండొచ్చు. అగైన్ అది చైల్డ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇవి ఇండిపెండెంట్ ఆఫ్ ఐవీఎఫ్. ఈ వేరియబుల్స్ని సెపరేట్ చేసుకుని అప్పుడు ఐవీఎఫ్ డేటా చూస్తే స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్కి బిగ్ ఆర్ స్మాల్ అబ్నార్మాలిటీస్ ఓవర్ 10 to 15 years ఏజ్ వరకు అబ్నార్మాలిటీస్ చూసుకుంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీలో 2.5% అబ్నార్మాలిటీస్ ఉంటాయి, మైనర్ ఆర్ మేజర్. వాట్ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి డాక్టర్ గారు? చిన్న గోరు పక్కన ఉండటం, ఆర్ ఇయర్ ట్యాగ్ ఉండటం, స్మాల్ థింగ్స్, ఆర్ నెయిల్ ఇన్గ్రోయింగ్ సరిగ్గా లేకపోవటం, దట్స్ ఎక్స్టర్నల్ స్మాల్ థింగ్స్ కూడా కౌంట్ చేసుకుంటే. మేజర్ థింగ్స్ అనుకోండి, కిడ్నీ అబ్నార్మాలిటీస్ ఆర్ హార్ట్ అబ్నార్మాలిటీస్, బికాస్ హార్ట్ డిఫెక్ట్స్ ఆర్ ద కామనెస్ట్ డిఫెక్ట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా వస్తాయి కదా. సో అవి 2.5% ఉంటాయి. ఎవ్రీ 100 బేబీస్కి 2.5 బేబీస్ విల్ హ్యావ్ స్మాల్ ఆర్ మేజర్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఐవీఎఫ్ బేబీస్కి ఏమవుతుందంటే అది 2.7కి పెరుగుతున్నది, అంటే 0.2% పెరుగుతున్నది. ప్రొవైడెడ్ మిగతా కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే, అంటే ఏజ్ ఫ్యాక్టర్ తీసేస్తే, పేరెంట్స్ హెల్త్ ఫ్యాక్టర్స్ తీసేస్తే, ప్రాసెస్ రిలేటెడ్ 0.2% అబ్నార్మాలిటీస్. ఆ 0.2% కూడా కొంతవరకు దే బ్లేమ్ ది కల్చర్ మీడియా, దే బ్లేమ్ ది స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్, దే బ్లేమ్ ప్రీ ప్రిపరేషన్ అడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఐవీఎఫ్కి జంప్ అయిపోవటం వితౌట్ ఆప్టిమల్ హెల్త్. సో ఐవీఎఫ్ యాజ్ ఎ ప్రాసెస్ ఏంటంటే 0.2% ఉంది. వేర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తున్నదంటే నెక్స్ట్ జనరేషన్కి ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని ఉన్నాయి. సపోజ్ ఎజోస్పర్మియా ఉండి దాంట్లో అబ్స్ట్రక్టివ్, నాన్ అబ్స్ట్రక్టివ్ ఉందండి. నాన్ అబ్స్ట్రక్టివ్లో ఏమవుతుందంటే వై క్రోమోజోమ్ అనేది డిలీషన్ ఉంటుంది. దాంట్లో ఏబిసి, డిఏజెడ్, ఏబిసి అని ఉంటాయి. సిలో స్పర్మ్స్ ఉంటాయి, బట్ సేమ్ ప్రాబ్లం నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. అంటే ఫాదర్కి ఉన్న ప్రాబ్లం చైల్డ్కి వస్తుంది. ఇఫ్ ఇట్స్ ఎ మేల్ చైల్డ్, ఫీమేల్ చైల్డ్ ఉంటే నో. అంటే ఇప్పుడు ఐవీఎఫ్ వల్ల పిల్లలు పుడితే, ఐవీఎఫ్ అని కదండి, ఎజోస్పర్మియా ఉండి ఓకే, వాళ్ళకి టెస్టిస్టోన్ స్పర్మ్ తీసి, అది కూడా రెండు ఉన్నాయి. అబ్స్ట్రక్షన్ అంటే మెకానికల్ అబ్స్ట్రక్షన్, ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు. ఫెయిల్యూర్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర కొంచెం కొంచెం ప్రొడ్యూస్ అవుతాయి.
అక్కడ జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. ఆ జీన్ చైల్డ్కి కూడా పాస్ అవుతుంది. చైల్డ్ విల్ ఆల్సో నీడ్ ద ట్రీట్మెంట్. అది ఒక స్మాల్ సెగ్మెంట్. మైనర్ ఏమో. మైనర్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాలో సేమ్ ప్రాబ్లం మైట్ కమ్ టు ద చైల్డ్. సో ఆప్షన్స్ ఆఫ్ కౌంట్స్ 2 types ఉన్నాయండి. అంటే స్పర్మ్స్ లేని అబ్స్ట్రక్షన్ వలన, ప్రొడక్షన్ డిఫెక్ట్ వలన. అబ్స్ట్రక్షన్ దాంట్లో ఏ ఇబ్బందులు ఉండవు, వెరీ వెరీ ఫ్యూ. వేరే ప్రొడక్షన్ డిఫెక్ట్లో ఏంటంటే ఇట్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్, యూఆర్ యూజింగ్ ఎ సబ్ ఆప్టిమల్ పార్ట్. ఆ సేమ్ పార్ట్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తున్నది. దట్ ఈస్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిప్రొడక్షన్. ఆ చైల్డ్ will carry the same problem like the father, but if it's a female it will not carry. So genetic problems inheritedగా వచ్చి ఈ ఏజోస్పర్మియాలో నాన్ అబ్స్ట్రక్టివ్ ఒక దాంట్లోనే ఉంటాయి. సో ఏజోస్పర్మియా అంటే ఏంటి డాక్టర్ గారు? అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అయిన తర్వాత వచ్చే ఫ్లూయిడ్ని వీర్ కనాల్ అంటారు, ఆర్ సెమినల్ ఫ్లూయిడ్ అంటారు. దాంట్లో స్పర్మ్స్ లేనప్పుడు ఎజోస్పర్మియా అంటారు. ఓకే. బికాజ్ ఏమవుతుందంటే టెస్టిస్లోంచి 10% ఆఫ్ ది వాల్యూమ్ వస్తుంది, ప్రాస్టేట్ సెమినల్స్కు 90% వస్తుంది. ఈ టెస్టిస్లోంచి స్పర్మ్ ప్రొడ్యూస్ మ్యానుఫ్యాక్చర్ అవ్వదు కనుక ఓన్లీ ఫ్లూయిడ్ వస్తుంది. అది ల్యాబొరేటరీలో సెమినాలిసిస్ చేసినప్పుడు తెలుస్తుంది. ఫర్దర్ టెస్టులు చేస్తే అబ్స్ట్రక్టివ్ నాన్ అబ్స్ట్రక్టివ్ తెలుస్తుంది. సో అది చైల్డ్కి వచ్చే అవకాశం ఉంది. నాన్ అబ్స్ట్రక్టివ్లో గ్యారంటీగా కాదు, ఒక సెగ్మెంట్లో ఆ వై క్రోమోజోమ్ డిలీషన్స్లో అంటే DAZ-C అనేది ఉంది. కొన్ని జీన్స్ వస్తాయి కానీ అది ఎఫెక్ట్ అవ్వవు, కనపడవు. ఓకే. మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఏం రాకపోవచ్చు. మిగతా ప్రాబ్లమ్స్ ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్లు ఉన్నాయి. PCOD ఉందనుకోండి, ఇట్స్ నాట్ సింగిల్ జీన్. సో మదర్కి ఉంటే డాటర్కి డెఫినెట్గా రావాలని లేదు, బికాజ్ అది ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జీన్, ఎన్విరాన్మెంట్, డైట్. అలాగే ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, డెఫినెట్గా రావాలని లేదు, హైయర్ ఛాన్స్ ఉంది. అది వెదర్ స్పాంటేనియస్ ఆర్ IVF. సో IVF ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు కొన్న డేటాలో నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాలో ఒక్కసారి ఇన్హెరిట్ అవుతుంది. సేమ్ ప్రాబ్లం లైక్ ఫాదర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీని సాల్వ్ అయినప్పుడు 30 years లేటర్ టెక్నాలజీ ఎలా మారుతుందో తెలియదు కనుక యాక్సెప్ట్ చేస్తారు. సో ఇవన్నీ మీరు IVFకి వచ్చిన కపుల్కి ముందే ఎడ్యుకేట్ 100%. బట్ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు విని మోడ్లో ఉండరండి, పిల్లలు కావాలి అంతే. అండ్ రెండోది ఏంటంటే ట్విన్స్ ఉంటే బెటర్ అనుకుంటారు. యూట్రస్ ఈజ్ డిజైన్ ఫర్ సింగిల్ బేబీ. ఇన్ఫ్యాక్ట్ కొత్త ART బిల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం 2 embryos ట్రాన్స్ఫర్ చేయండి, 3 చేస్తే అక్కడ ఎందుకు చేశారు రాయండి అని రాశారు. కొన్ని IVF క్లినిక్స్ సక్సెస్ రేట్ పెంచుకోవడం కోసం 3 కూడా చేస్తాయా డాక్టర్ గారు? అంటే మనం అంటే ఆన్సర్ ఈజ్ లాట్ ఆఫ్ క్లినిక్స్ చేస్తాయి. కొన్ని క్లినిక్స్ ఇంకా 3 కంటే ఎక్కువ చేసి ఓన్లీ 2 డాక్యుమెంట్ చేస్తారు. 2 చేసినట్టు డాక్యుమెంట్ చేస్తారు, ఎందుకంటే బట్ పేషెంట్ చెప్తారండి మేము లీగాలిటీ గురించి ఇలా డాక్యుమెంట్ చేస్తున్నామని. బట్ అక్కడ ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ పేషెంట్కి అర్థం అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే యూట్రస్ ఈజ్ డిజైన్ ఫర్ సింగిల్ బేబీ. సింగిల్ బేబీ ఉన్నప్పుడు షీ కెన్ మూవ్ ఫ్రీలీ. ట్విన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 20 weeks నుంచి రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డెలివర్ బై 35 weeks. బట్ మన దాంట్లో సిస్టంలో కూడా ప్రాబ్లం ఉందండి. ఒక ఎగ్ రిట్రీవల్ని ఒక సైకిల్ కింద తీసుకోవాలి, బట్ ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ఒక సైకిల్ కింద తీసుకుంటారు. అండ్ అక్కడ గోల్ ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయడానికి మిగతా స్టోర్ చేస్తున్నాం, అది అలా ఆలోచించరు, నాకు ఫెయిల్ అయిపోయిందని ఆలోచిస్తారు. సో అక్కడ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయినాయి, మనీ ఇన్వాల్వ్ అయింది, సైన్స్ ఇన్వాల్వ్ అయింది. సమ్టైమ్స్ వన్ టేక్స్ లీడ్ బేస్డ్ ఆన్ ద కపుల్స్ అండర్స్టాండింగ్ అండ్ ఒపీనియన్. సైన్స్, ఎమోషన్స్, మనీ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. అండ్ అది కపుల్ అండర్స్టాండింగ్ ఉండాలి, డాక్టర్ అండర్స్టాండింగ్ ఉండాలి, సమ్టైమ్స్ కపుల్ ఫ్యామిలీ అండర్స్టాండింగ్ ఉండాలి. యూఎస్లో ఏమవుతుందంటే
రిజల్ట్స్ పర్ పేషెంట్ కింద చెప్తారు, పర్ అగ్రిటివల్ కింద చెప్పరండి, పర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కింద చెప్పరండి. సో అది పర్ పేషెంట్ అంటే విత్ ఇన్ 3 attempts, పర్ అగ్రిటివల్ అంటే ఒక అటెంప్ట్లో, పర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో అంటే అగ్రిటివల్లో ఒక పోర్షనే యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్, మనకి అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్గా లేక, టెక్నికల్ నాలెడ్జ్ లేక, అండ్ మేము చెప్పింది కూడా కొంతవరకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అర్థం అవ్వకపోయినా క్వశ్చన్స్ అడగరు, దట్స్ ది ప్రాబ్లం. ప్లస్ సెకండ్ థింగ్ ఇస్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ when లైఫ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్. అక్కడ ఉమెన్ డెవలప్స్ బాండేజ్. ఉమెన్కి బ్లీడింగ్ వచ్చినప్పుడు మ్యాన్కి ఫెయిల్యూర్, బ్లీడింగ్ అని అనిపిస్తుంది, బట్ ఉమెన్ విల్ గ్రీవ్ దట్ ఇట్స్ లాస్ ఆఫ్ లైఫ్. సో గ్రీఫ్ రెస్పాన్సెస్లో యాంగర్, డినయల్ అన్నీ ఉంటాయి, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఫ్రస్ట్రేషన్, నాట్ రియలైజింగ్ దట్ అదర్ embryos are there from that cycle. బట్ తనకి ఏంటంటే షీ డెవలప్స్ కనెక్షన్ విత్ ద ఎంబ్రియో ఎమోషనల్లీ. సో ఆ బ్లీడింగ్ వచ్చేటప్పటికి ఇది వరల్డ్ ఓవర్ దిస్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ IVF. లెస్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ చేసినప్పుడు ఉమెన్ గ్రీవింగ్ is a major problem, and I don't think it can be solved easily. బట్ అది సాల్వ్ చేయలేదని చెప్పి నెంబర్ పెంచకూడదు. Do you have any at Krishna IVF? Do you have any counselors to handle such cases? అంటే ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అయినప్పుడు దే ఎక్స్పెక్ట్ ద లీడర్ టు టాక్, నో కౌన్సిలింగ్. మెయిన్ డాక్టరే మాట్లాడాలి, లేదా మెయిన్ డాక్టర్ కాకుండా మెయిన్ డాక్టర్ కొలీగ్ అనే మాట్లాడాలి. దే ఫీల్ దే ఓ ద రెస్పాన్సిబిలిటీ అని. ఎక్స్ప్లెనేషన్, కౌన్సిలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎమోషనల్ సపోర్ట్ ఫర్ గ్రీఫ్. సమ్టైమ్స్ ఏమవుతుందంటే అది చూసి దే రైట్ బ్యాడ్ కామెంట్స్ అండ్ దే షో ద యాంగర్ ఆన్ ది గూగుల్ థింగ్. అండ్ గూగుల్ ఏం చేస్తుందంటే పలానా వాళ్ళు మెయిల్తో మీకు 1 score ఇచ్చారు, డూ యూ వాంట్ టు రెస్పాండ్ అని. We at Krishna IVF, even though we have all their personal data, we don't respond because respond అవుతే వాళ్ళు పర్సనల్ డేటా పెట్టాలి. సో పర్సనల్ డేటా ఈజ్ ఇద్దరు ఉన్నారు అక్కడ, ఒకరు కాదు. ఒకరికి యాంగర్ ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు. బట్ రెస్పెక్టింగ్ ద కపుల్స్ థింగ్ అండ్ ఆ మడ్ స్లింగ్ చేసుకుంటే కడిగేసుకొని ముందుకు మూవ్ అవుతాం అంతే తప్ప అది ఆన్సర్ చేయలేక కాదండి. లాట్ ఆఫ్ పీపుల్ ఆన్సర్ చేయలేకపోతే గూగుల్ స్కాలర్లో ఈ క్లినిక్ తప్పు అని అనుకుంటారు. వెరీ రాంగ్ థింగ్. బట్ కపుల్ ప్రైవసీ ప్రొటెక్ట్ చేస్తున్నాం అని అనుకోరు. మేము వెళ్ళాం, ఫెయిల్ అయింది. వేరే గూగుల్ దాంట్లో పెట్టినప్పుడు అక్కడ కామెంట్ దగ్గర రెస్పాండ్ అవ్వకపోతే అది నిజమేమో అనుకుంటారు మిగతా వాళ్ళు. అవును. ఆ షాప్లో ఆర్టికల్ కొనుక్కోవటం వేరు, లైఫ్ వేరు. లైఫ్లో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అక్కడ పెడితే యూఆర్ ఎంప్రెస్ వితౌట్ క్లోత్స్ కింద చేసేసినట్టు. చాలామంది కామన్ పబ్లిక్ కూడా అలా పేషెంట్ డేటా లీక్ చేయకూడదన్న విషయం తెలియదు డాక్టర్ గారు. కొంచెం మందే అడుగుతారు, నా డేటా ఎందుకు లీక్ చేసావని. వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళకి పేషెంట్ రైట్స్ గురించి కూడా తెలియదు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఫాదర్ వచ్చి నాకు ఎందుకు ఇవ్వరు అంటారు. నేను అంటాను కపుల్ ఇద్దరు రావాలి, ఎందుకంటే ఫాదర్ కెన్ బి రిలేటెడ్ టు ది డాటర్ ఆర్ ది సన్ ఇన్ లా ఆర్ సన్ అండ్ డాటర్ ఇన్ లా. సో యూఆర్ నాట్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్ ఈక్వల్లీ. అండ్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వచ్చారో లేదో తెలీదు. అవును. అదర్ ఏరియాస్ ఆఫ్ మెడికల్ రికార్డ్స్ వేరు, ఇక్కడ మెడికల్ రికార్డ్స్ వేరు. ఇక్కడ we give a copy of every record, whatever we have, 1 copy with the patient. సో అక్కడ వాళ్ళని అడగకుండా సీక్రెట్గా ఆ డేటా అడుగుతారు. అది ఏమవుతుందంటే దట్ ఈస్ నాట్ ఫేర్. బట్ ఇండియాలో రూల్స్ ఏం లేవు డేటా అడగడానికి. సో అక్కడ ఏమవుతుందంటే మా డేటా మాకు ఎందుకు ఎవరు అంటారు. మా డేటా అంటే ఆయన డేటా కాదండి, వాళ్ళ చైల్డ్ కానీ ఆర్ సన్ ఇన్ లా కానీ డాటర్ ఇన్ లా కానీ డేటా. They don't have any right on that.
దట్స్ ఎ పర్సనల్ డేటా. వీళ్ళు అడగడం వేరు. సెకండ్ థింగ్ ఇస్ ఇంకొకటి ఏంటంటే మా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక్క గ్రూపే వస్తారు. అది అవతల పేరెంట్స్ అవతల పార్ట్నర్ చెప్పారో లేదో తెలియదు. ఇవన్నీ ఏంటంటే గ్రే జోన్స్ ఆఫ్ ఇండియా. అండ్ కమింగ్ బ్యాక్ టు హెల్త్ ఆఫ్ ఐవీఎఫ్ బేబీస్ డాక్టర్ గారు, రీసెర్చ్ ఏం చెప్తుంది లాంగ్ టర్మ్ హెల్త్ గురించి? లార్జెస్ట్ స్టడీస్ ఆర్ బెల్జియంలో జరిగినాయి. వ్యాన్ సిటిగ్రామ్ తను చేశారు, తను పబ్లిష్ చేశారు. దెన్ నెదర్లాండ్లో జరిగినాయి, ఆస్ట్రేలియాలో జరిగినాయి, యూకేలో జరిగినాయి. నౌ దే బికమింగ్ అడల్ట్ 60 చేసిన వాళ్ళు, వాళ్ళకి మేజర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఏం కనపడలేదు. ఓకే, సో నాట్ మచ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే some of our IVF children are getting married, and the last 2 years some of our IVF children, maybe 30 people marriage ayini. Okay, they're happy, but another 1 or 2 years we'll see. డాక్టర్ గారు, మీరు ఫస్ట్ 1997 ఆ టెస్ట్ ట్యూబ్ బేబీస్కి వాళ్ళు హౌ ఆర్ దే అండ్ హౌ ఇస్ దేర్ హెల్త్? They are fine అండి, but unfortunately they didn't want to be tracked. Except them, second baby means that everybody wanted the tracking. I mean, college health ఎలా ఉందనేది యాక్సెప్ట్ చేశారు తప్ప ఫస్ట్ బేబీ మాత్రం they did not want us to call, and we respected their privacy even though we have their address, everything. అంటే వాళ్ళ పిల్లలకే తెలియకూడదు అనుకున్నారేమో. వాళ్ళ ఇంట్లోనే తెలియకూడదు అనుకున్నారండి. ఓ, అది నేనేం చేయలేను కదండి, రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్. ఎస్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలియకూడదు అనుకున్నారు. లార్జర్ ఫ్యామిలీ. మరి అప్పుడు 97లో మీడియా అంతా కవరేజ్ ఇచ్చింది, దానికి ఒప్పుకున్నారు. సో మరి అప్పటి మీడియా తెలుసు కదా ఎవరు. అప్పుడు పేరెంట్స్కి ఐడెంటిటీ హైడ్ చేశాం కదండి. ఓన్లీ బేబీ ఫోటోగ్రాఫ్ పర్మిషన్ ఇచ్చారు, ఆ బేబీ ఫోటోగ్రాఫ్ రిలీజ్ చేసామండి. దెన్ దే సెడ్ సబ్సిక్వెంట్లీ హెల్త్ కోసం కనెక్ట్ చేసినప్పుడు దే లార్జర్ ఫ్యామిలీ ఉండి దే డిడ్ంట్ వాంట్ వరల్డ్ టు నో. నాట్ ఫ్యామిలీ మెంబర్స్లోనే దే మెనీ డైనమిక్స్ ఉన్నాయి. సమ్టైమ్స్ రిచ్నెస్ ఉండి పిల్లలు పుడితే ఏమవుతుందంటే సంబడి వీళ్ళు ఆస్తి మాకు వస్తుందని మాకు రాలేదని ఆ డైనమిక్స్ కూడా చూస్తాం. ఓకే, except a couple, we respected their privacy. It's their right to say no. But at a distance I observe, but at the same time I don't document it and respect their opinion. ఎస్. అండ్ ఇంకొకటి వీళ్ళ బిహేవియర్ అవి ఎలా ఉంటాయి? Absolutely normal. నార్మల్, ఏమి అబ్నార్మాలిటీస్? మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే ఊసైడ్ డొనేషన్, స్పర్మ్ డొనేషన్ ఫర్ సర్గసీ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐవీఎఫ్లో అసలు ఏ ప్రాబ్లమ్స్ రావండి. ఓకే, ఎందుకంటే వెన్ షుడ్ ద కపుల్ టెల్ దట్ ఇట్స్ ఎ థర్డ్ పార్టీ? సెకండ్ థింగ్ ఇస్ షుడ్ దే టెల్ ఆర్ నాట్? అండ్ థర్డ్ థింగ్ ఇస్ దేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవసీ అండ్ సీక్రెసీ. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ థర్డ్ పార్టీ దే షుడ్ హ్యావ్ ప్రైవసీ, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ సీక్రెసీ. Most of the couple third party చేయించుకున్న వాళ్ళకి do not know the difference between privacy and secrecy. సర్గసీలో డెఫినెట్గా ట్రైట్స్, క్యారెక్టరిస్టిక్స్ అన్నీ తేడా వస్తాయి. ఏం రావండి, పోలికలు ఏం రావండి, రావు సర్గసీలో. ఎగ్ డొనేషన్, స్పర్మ్ డొనేషన్ వస్తాయి తప్ప సర్గసీలో ఏంటంటే ఇట్స్ ఓన్లీ ద వూమ్ దట్ ఈస్ క్యారింగ్. ఓకే, ఓకే. ఊసైడ్ డొనేషన్లో ఏమవుతుందంటే మేల్ పార్ట్నర్ ఫీచర్స్, డోనర్ పార్ట్నర్ ఫీచర్స్ వస్తాయి. ఓకే. సో అక్కడ గ్రూప్ హెచ్ఎల్ఏ టైపింగ్ ఎన్ని టెస్టులు చేసుకోవటం, దాన్ని వీళ్ళు ఎప్పుడు చెప్పుకోవటం. ఎవ్రీ పర్సన్ యాజ్ అ క్లోజ్ ఫ్రెండ్. ఆ క్లోజ్ ఫ్రెండ్ రిలేషన్లో ఇప్పుడు వేరే ఉండొచ్చు, 25 years తర్వాత వేరే ఉండొచ్చు. 25 years తర్వాత వీళ్ళు చెప్పదలుచుకోకుండా ఆ ఫ్రెండ్ చైల్డ్కి బ్లడ్ అవుట్ చేస్తే ద చైల్డ్ లైఫ్ ఈజ్ డిస్ట్రాయిడ్. సో ఎవరైనా థర్డ్ పార్టీకి వెళ్తే 20 to 40 years ముందుకి చూసి వెనక్కి చూసి కాన్సిక్వెన్స్ ఆలోచించుకొని చేసుకోమన్నారు. చేసుకోవటంలో తప్పులేదు. దాన్ని అప్రాపరియేట్ ప్రికాషన్స్ చెప్పటం,
ఎవరికి రివీల్ చేసుకోవటం, ఎవరికి రివీల్ చేసుకోకూడదు, దాని కాన్సిక్వెన్స్ ఆలోచించుకోవటం. అందుకనే ప్రైవసీ అనేది కపుల్ దగ్గర ఉండాలి. అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియక్కర్లేదు. బికాస్ సమ్టైమ్స్ వీ సీ లాట్ ఆఫ్ టైమ్స్ చిన్నప్పుడు బ్రదర్స్ సిస్టర్స్ చాలా జాయ్ఫుల్గా ఉంటారు. 50s వచ్చేటప్పటికి ప్రాపర్టీస్ దెబ్బలాడుకుంటూ ఉంటారు బిట్టర్గా. ఆ దెబ్బలాట్లో ఈ చైల్డ్కి నువ్వు మీ పేరెంట్స్ పుట్టలేదంటే చైల్డ్ లైఫ్ ఇస్ డిస్ట్రాయిడ్ ఎమోషనల్లీ, ఫిజికల్లీ, ఎవ్రీవేర్. బికాస్ చైల్డ్ డెసిషన్ తీసుకోలేదు, డాక్టర్ కపుల్ తీసుకున్నారు. సో ఆ డాక్టర్ ఏమంటే కపుల్కి అక్కడ అర్థం అవ్వదు. ఇవన్నీ సెన్సిటైజ్ చేయడం డాక్టర్ రెస్పాన్సిబిలిటీ. దట్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టెలింగ్ యువర్ చైల్డ్ ఆర్ నాట్ టెలింగ్ యువర్ చైల్డ్ ఈజ్ యువర్ డెసిషన్. సో మీరు కృష్ణ ఐవీఎఫ్లో ఇవన్నీ సెన్సిటైజ్ చేస్తారు? మేము చాలా తక్కువ చేస్తాం. ఎందుకంటే ఏఆర్టీ బిల్ ప్రకారం మీకు లాస్ట్ 2022లో ఏఆర్టీ బిల్ వచ్చింది. 25 వరకు ఓన్లీ 3 egg డొనేషన్స్ చేసాం. రూల్ ఫాలో అయ్యి అన్ని క్రైటీరియా మీట్ అయ్యేటప్పటికి. బట్ బయట హండ్రెడ్స్ జరుగుతాయి. ఐ వోంట్ కామెంట్ ఆన్ దట్, బట్ ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. చేతకాకు చేయటం వేరు, లా ఆఫ్ ది ల్యాండ్ ఫాలో అవటం వేరు. వెన్ యూర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ యూ షుడ్ ఫాలో ది లా ఆఫ్ ది ల్యాండ్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. దట్ ఈస్ వేర్ సమ్టైమ్స్ మెడికల్ సిస్టమ్ ఫెయిల్స్. సో ఓవరాల్గా ఐవీఎఫ్ బేబీస్కి హెల్త్ విషయంలో ఏమి ప్రొవైడెడ్ ద కపుల్ ఆర్ హెల్తీ. ఓకే ఓకే, మీరు మొదటి చెప్పిన పాయింట్. ఆర్ టేక్ ప్రికాషన్స్, ఇంప్రూవ్ యువర్ హెల్త్, control your diabetes, control your hypertension, and then go for IVF so that you have a healthy baby. Even if it is a natural birth also? Same thing applies. Same thing. అక్కడ ఎవరిని బ్లేమ్ చేయరు, ఇక్కడేమో క్లినిక్ని బ్లేమ్ చేస్తారు. హౌ క్లినిక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేరెంట్స్ హెల్త్? అంటే దిస్ ఫీల్డ్ ఏమవుతుందంటే ఎక్స్ప్లెయినింగ్ దెమ్ అండ్ నర్చరింగ్ దెమ్ ఇన్ ద జర్నీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు అంటే వాళ్ళ పేరు పలికితే హ్యాపీ ఫీల్ అవుతారు తప్ప ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నామని తెలియదు. అండ్ పేరు పలికితేనే వాళ్ళకి డాక్టర్ గుర్తుంచుకున్నారు అనుకుంటారు తప్ప సైలెంట్గా ఈ ప్రికాషన్స్ తీసుకున్నారు అనుకోరు. దట్స్ అ సాడ్ పార్ట్. బట్ వాట్ దే డోంట్ రియలైజ్ ఇస్ ఫోన్ రింగ్ అయినప్పుడు వాళ్ళ నెంబర్ పేరు వస్తుంది, వాళ్ళ పేరు చెప్పి బాగున్నావు అంటే పొంగిపోతారు. బట్ what about the other precautions? Behind the scene, there are many precautions that can be taken. Traceability, verifiability of the genetic material is the most important thing. Preventing errors in reproductive medicine is the most important thing. Ivi unseen things and unsaid things. It's up to the ethics and the values of the clinic to see that the traceability and verifiability of the genetic material of the couple is intact. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు ఇంత సర్వీస్లో ఈ 96 నుంచి 2026 ఇంత సర్వీస్లో మీరు చాలామంది కపుల్స్ని చూసుంటారు. తర్వాత బేబీస్తో వస్తారండి మీ దగ్గరికి? అప్పుడప్పుడు వస్తారండి. సమ్టైమ్స్ ఏమవుతుందంటే 4-5 years తర్వాత ఫొటోస్ పంపిస్తారు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే టిల్ 2010 I used to have patients from ఒంగోలు నుంచి బెరంపూర్ వరకు. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కదా రావటం అండి. అండ్ బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి. ఈవెన్ నౌ 70% of my patients are out of station patients. Yes, because on my timeline, whenever I post your video, I get comments, please convey in my message DM. Please convey our regards to Dr. Garu. Because of him, today I have a charming or handsome son. అలాంటి మెసేజెస్ పంపిస్తారు డాక్టర్ గారు. ఇట్స్ హ్యాపీ టు హియర్ అండి. బికాజ్ ఏమవుతుందంటే ఇంకో ఊరు రావడం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు వెళ్తున్నారు అడుగుతారు. కొంతమంది ఓపెన్గా కామెంట్స్లోనే పెడతారు, కొంతమంది డిఎమ్స్లో పెడతారు. సో జనరల్గా ఏమవుతుందంటే we don't track them so that we respect their privacy. అందుకనే ఎప్పుడు పేషెంట్ ఫోటోగ్రాఫ్ కానీ, నేను ట్రైన్ చేసిన పీపుల్ ఫోటోగ్రాఫ్ కానీ ఎప్పుడు మేము బ్లాగ్లో కానీ దీంట్లో కానీ పెట్టాం.
వెరీ వెరీ రేర్గా. ఎందుకంటే యూజింగ్ దట్ యాజ్ అ ప్రమోషన్ టూల్ ఈజ్ అ థిన్ లైన్ ఆఫ్ వాట్ ఈజ్ ఎథిక్స్ అండ్ వాట్ ఈస్ నాట్ ఎథిక్స్. ఈచ్ డాక్టర్ హ్యాస్ టు డిసైడ్ ఫర్ దెమ్సెల్ఫ్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ రాంగ్, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ రైట్. Yes, it depends on their individual discretion. And your own consciousness. Exactly. And the patient is willing to give their name, then it's up to them. Willing to give the name is different from both the partners willing to give. Here there is a different dimension. The child is an outcome of two people. Two people may not have the same attitude. Yes. You should also respect that and do not produce any conflict in that couple. Yes. వైఫ్కి చెప్పాలని ఉండొచ్చు, హస్బెండ్కి వద్దని అనుకోవచ్చు. హస్బెండ్కి చెప్పాలని ఉండొచ్చు, వైఫ్ వద్దనుకోవచ్చు. ఆర్ పేరెంట్స్ నువ్వు ఎందుకు వెళ్ళావు పెట్టావు అనొచ్చు. కరెక్ట్. సో ఆ స్మాల్ సెన్సిటివ్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎస్ డాక్టర్ గారు ఇంకేమైనా చెప్తారా ఐవీఎఫ్ బేబీస్ గురించి మీ ఎక్స్పీరియన్స్లో? అంటే ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్ పిల్లల్ని పుట్టినప్పుడు అదర్ దాన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్, డయాబెటీస్, బీపీ, ఇంకేమైనా? The first and the most important thing is what is your problem, what are the options available, limitations ఏమున్నాయి, టైం ఇన్వెస్ట్ చేయాలి, దీనికి మనీ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ సింగిల్ అటెంప్ట్లో అందరికి రాదు, కొంతమందికి వస్తుంది. బట్ పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా, లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అనే క్వశ్చన్ అడిగితే లాట్ ఆఫ్ టైమ్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో పాసిబిలిటీస్ లేని చోట ట్రై చేయటం అన్నెసరీ. ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు, సపోజ్ మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో అవునప్పుడు ఇన్ రష్ డెసిషన్ తీసుకోవద్దు. మీరిద్దరు పార్ట్నర్స్ డిసైడ్ చేసుకుని 10 years later, 20 years later, what possible scenarios you had while you're growing up, అలాంటి సినారియోస్ మీ చైల్డ్ మీ దగ్గరికి వస్తే హౌ వుడ్ యూ రెస్పాండ్, ఈజ్ దట్ యాక్సెప్టబుల్, ఆర్ విల్ యూ బ్లర్ట్ అవుట్ సెయింగ్ యు ఆర్ నాట్ మై చైల్డ్ అనేది. అవన్నీ ఆలోచించుకుని థర్డ్ పార్టీకి వెళ్ళాలి. బికాజ్ ఏమవుతుందంటే యు ఆర్ ఇంపింజింగ్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద అన్బార్న్ చైల్డ్. ఈవెన్ దో యు ఆర్ క్యారీయింగ్ ఇట్, motherhood is all about love and sacrifice, unconditional sacrifice, and you have a responsibility to nurture the child and make healthy, wholesome child to the universe. But that child should not carry additional baggage than what it is genuinely born with. Our responsibility parents ki, doctor ki undi. But unfortunately not everybody has the same opinion. Yes, doctor. IVF is a journey with lots of ups and downs, roller coaster లాగా ఉంటుంది. దెన్ ఎమోషనల్ పెయిన్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది. అండ్ ఇది ఒక మెడికల్ ప్రాసెస్ విచ్ ఈస్ హెల్పింగ్ యూ, విచ్ వాజ్ నాట్ దేర్ 50 years బ్యాక్. దట్ మీన్స్ ఫర్ thousands of years people suffered. At least we are lucky some of us have the solution. That's my opinion. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అండి.